హలో అండి, ఎలా ఉన్నారు? పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నా వంట పని అయితే స్టార్ట్ చేసేసాను. ఏంటి కవర్ అనుకుంటున్నారా? కూరగాయలండి. అసలే చలికాలం వచ్చింది కదా, ఆకుకూరలు అయితే పాడైపోతున్నాయి. అందుకని చెప్పేసి ఆకుకూరలని తెచ్చుకున్న వెంటనే శుభ్రం చేసేసుకొని ఈ విధంగా పేపర్ కవర్లు అయితే పెట్టేసుకొని ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టుకొని జిప్ బ్యాగ్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అంటే 10 రోజులైనా పాడవండి. మనకి ఎంత అవసరమో అంత తీసేసుకొని మళ్ళీ పేపర్ని ఫోల్డ్ చేసుకొని లోపల పెట్టేసుకున్నాం అంటే సరిపోతుంది. ఇంక ఈరోజు వంట కోసం అని చెప్పేసి పాలకూర పప్పుతో పాటు ముల్లంగి పచ్చడి కూడా చేస్తున్నాను. ముల్లంగి పచ్చడి మీరు ఎప్పుడు చేసుకోపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ముల్లంగిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నూనెలో వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత టమాటాలు పచ్చిమిరకాయలు కూడా కొంచెం జీలకర్ర వేసి మూత పెట్టి మగ్గపెట్టుకోవాలి. చింతపండు ఉప్పు చునులపై వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం అంటే పచ్చడి రెడీ అయిపోయింది. ఈరోజు మా వంట అయితే ముల్లంగి పచ్చడి, దాంతోపాటు పాలకూర పప్పు, నిన్న చేసిన నాటుకోడి చికెన్, వేడివేడి అన్నం, అంతేకాకుండా ఈరోజు దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన పొంగలి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లంచ్.